హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. మనం ఇంట్లో కొత్తిమీరను ఆర్గానిక్గా చిన్న చిన్న కుండీలో ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా నేను చిన్న చిన్న బాక్సెస్లో పెట్టిన కొత్తిమీరను చూద్దాము. చూడండి, వీటిని పెట్టి దాదాపు 25 డేస్ నుండి 1 మంత్ అవుతుంది. చాలా బాగా వచ్చాయి, హెల్తీగా బుషిగా వచ్చాయి కదా. నేను దాదాపు 6 నుండి 8 ఇలా బాక్సెస్లో పెట్టాను. అంటే స్టెప్ బై స్టెప్ పెట్టాను. ఫస్ట్ 4 బాక్సెస్లో పెట్టాను, తర్వాత 3 బాక్సెస్లో పెట్టాను. ఇవి 4 బాక్సెస్లో ముందు పెట్టిన హార్వెస్ట్ చేసేసాను. ఇవి మిగిలిన 3 బాక్సెస్. ఈ విధంగా మనం చిన్న చిన్న బాక్సెస్లో పెట్టుకుంటే ఎవ్రీడే మనం ఆర్గానిక్గా ఇంట్లో పెట్టినవే వాడుకోవచ్చు. కొత్తిమీర విత్తనాలను ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, కొత్తిమీర విత్తనాల డేట్ ఎక్స్పైర్ అయిందా లేదా అనేది చూసి ఫస్ట్ తీసుకోవాలి. నేనైతే వీటిని గ్రోసరీ షాప్ నుండి తీసుకున్నాను. డేట్ చూసి తీసుకున్నాను. అలాగే వీటికి పురుగులు అలా వచ్చినా కూడా ఇవి మొలకలు రావు. అలా కూడా చూసుకొని తీసుకోవాలి. అలాగే వీటిని మనం చల్లుకునే ముందు ఇలా మొత్తంగా చల్లుకోకుండా 2 పీసెస్గా బ్రేక్ చేసుకోవాలి. 2 పీసెస్గా బ్రేక్ చేస్తున్నాను. ఈ విధంగా కింద పోసేసుకొని చపాతీ కర్రతో 2 పీసెస్గా బ్రేక్ చేసుకోవాలి. ఈ విధంగా బ్రేక్ చేసుకోవాలి. అలా మొత్తంగా వేసుకుంటే మొలకలు మొత్తం రావు, సగం అలానే మిగిలిపోతాయి. కాబట్టి ఈ విధంగా 2 పీసెస్గా చేసుకొని చల్లుకోవాలి. వీటిని 2 పీసెస్గా చేశాక 1 అవర్ అలా ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత మనం మట్టిలో చల్లుకోవాలి. ఈ విత్తనాలను ఎండలో ఎందుకు ఎండబెట్టుకోవాలంటే, మనం చల్లుకున్న తర్వాత ఇవి చాలా బాగా మొలకలు వస్తాయి. కాబట్టి మనం చల్లుకునే ముందు వీటిని ఎండలో ఎండబెట్టుకోవాలి. ఈ విత్తనాలను చల్లుకోవడానికి ముందుగా మట్టిని అయితే ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. నేను ఈ బాక్స్లో 2 బాక్సెస్ మట్టి తీసుకున్నాను. అలాగే 1 బాక్స్ వచ్చేసి వర్మి కంపోస్ట్ తీసుకున్నాను. అలాగే హాఫ్ బాక్స్ వచ్చేసి ఇసుక తీసుకున్నాను. వీటన్నిటిని ఈ విధంగా కలిపేసుకోవాలి. మనకు ఇసుక ఎందుకంటే ఈ మొక్కలు స్ట్రాంగ్గా ఉండడానికి తోడ్పడుతుంది. అలాగే మట్టి, ఇసుక ఇవి స్ట్రాంగ్గా ఉండడానికి యూజ్ అవుతుంది. వర్మి కంపోస్ట్ ఎందుకంటే మొక్కలు హెల్తీగా గ్రో అవ్వడానికి యూజ్ అవుతుంది. మట్టిని ఈ విధంగా సిద్ధం చేసేసుకొని మనం ఏ బాక్స్లో అయితే విత్తనాలను చల్లుకుంటామో ఆ బాక్స్లో నింపుకోవాలి. ఈ విధంగా మట్టిని ఈ విధంగా నింపేసుకున్నాక మట్టిని అయితే ముందుగా మనం తడిపేసుకోవాలి వాటర్తో. ఈ విధంగా వాటర్తో తడిపేసుకోవాలి. వాటర్లో తడిపేసుకున్నాక మనం 1 అవర్ ఎండలో ఎండబెట్టాము కదా విత్తనాలను, కొత్తిమీర విత్తనాలను ఈ విధంగా చల్లేసుకోవాలి మొత్తం అంతా. ఈ విధంగా చల్లేసుకొని పైనుండి మనం వర్మి కంపోస్ట్ లేదా ఇసుక లేదా మట్టి లైట్గా కవర్ చేసేసేయాలి విత్తనాలను. ఈ విధంగా ఇసుక లేదా మట్టి లేదా వర్మి కంపోస్ట్తో కవర్ చేసేసి లైట్గా వాటర్ని అయితే స్ప్రే చేసుకోవాలి. ఈ విధంగా వాటర్తో స్ప్రే చేసుకున్నాక మనం వాటర్ స్ప్రే చేస్తాం కదా, ఆ విత్తనాలన్నీ కొన్ని దగ్గరకు వచ్చేస్తాయి, గుంపుగా వచ్చేస్తాయి. వాటిని మనం ఈ విధంగా విడివిడిగా చేసుకోవాలి. ఈ విధంగా విడివిడిగా సెట్ చేసుకోవాలి. దగ్గరగా వచ్చేస్తాయి కదా గుంపుగా, అవి అక్కడే ఎక్కువగా వచ్చేస్తాయి. కాబట్టి వీటిని ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. నేను విత్తనాలను వేసిన తర్వాత 8 to 9 డేస్కి ఇలా మొలకలు వచ్చాయి. చూడండి, కొత్తిమీర విత్తనాలు మొలకలు రావడానికి కొంచెం టైమే పడుతుంది. అలాగే 15 నుండి 16 రోజుల తర్వాత ఈ విధంగా వస్తాయి. చూడండి, ఇవి పెరుగుతా అంటే చాలా మంచిగా బుషిగా వస్తాయి, గుబురుగా వస్తాయి. చూడండి, చాలా హెల్తీగా వచ్చాయి కదా. ఈ విధంగా మనం చిన్న చిన్న కుండీలో ఈ విత్తనాలను చల్లుకొని కొత్తిమీరను ఈజీగా పెంచుకోవచ్చు. మనమే ఇంట్లో ఆర్గానిక్గా ఈ విధంగా పెంచుకొని ఇంట్లో వంటలో వాడుకోవాలి. చూడండి, ఇవి హార్వెస్టింగ్కి వచ్చాయి. వీటిని కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కొత్తిమీరను మనం ఈ విధంగా కట్ చేస్తూ ఉంటే అవి చాలా బాగా గ్రో అవుతాయి. ఇవి 25 డేస్ నుండి 1 మంత్
అయింది. వీటిని చల్లి చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ కొత్తిమీర విత్తనాలను చిన్న చిన్న స్వీట్ బాక్సెస్లో లేదా బిర్యానీ ఖాళీ బాక్సెస్ ఉంటాయి కదా, వాటిలో ఈ విధంగా వేసుకొని మనం వీటిని బాల్కనీలో పెట్టుకోవచ్చు లేదా కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మనం వీటికి 5 నుండి 6 అవర్స్ ఎండ ఉండేలాగా చూసుకోవాలి. మార్నింగ్ టైం ఎండ వస్తుంది కదా, ఆ టైంలో మనం బయట పెట్టేసేయాలి. 5 to 6 అవర్స్ తర్వాత మళ్ళీ మనం కిచెన్లో పెట్టుకోవచ్చు వీటిని. అలాగే కొత్తిమీర ఎక్కువ ఎండను తట్టుకోలేవు, అలాగే ఎక్కువ వర్షాన్ని తట్టుకోలేవు, అలాగే ఎక్కువ గాలిని కూడా తట్టుకోలేవు. అన్నీ సమానంగా ఉండాలి. లేకపోతే ఇవి చనిపోతాయి. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎప్పుడు తడిగానే ఉండాలి. వాటర్ అయితే నిల్వ ఉండకూడదు. వాటర్ నిల్వ ఉంటే మాత్రం ఈ కొత్తిమీర మొత్తం కుళ్ళిపోతాయి. ఈ టిప్స్ని పాటిస్తూ మీరు కూడా పెంచుకోండి. చాలా బాగా వస్తాయి కొత్తిమీర. ఈ ప్రాసెస్లో పెట్టుకోండి. ఇవి ఎక్కువ ఎండను తట్టుకోలేవు కదా, అందుకే మనకు ఎండాకాలంలో మార్కెట్లో ఎక్కువగా కొత్తిమీర రాదు. అలాగే వర్షాకాలంలో కూడా ఎక్కువగా రావు కదా, వర్షం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో కూడా ఎక్కువగా రావు. వచ్చిన వర్షానికి చనిపోతాయి, కుళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఎండాకాలంలో అయితే ఎండను కూడా తట్టుకోలేవు, వర్షాకాలంలో వర్షాన్ని కూడా తట్టుకోలేవు. ఈ విధంగా కొత్తిమీరను పెంచుకుంటూ ఫ్రెష్గా మన వంటలో వాడుకోవచ్చు. ఈ వీడియోని చూశారు కదా, ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ చేయండి.